హలో ఫుడీస్, వెల్కమ్ టు మోహన రూపాస్ కిచెన్. నేను మీ రూప. ఇవాళ స్పెషల్ రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్. సమ్మర్ వచ్చేసింది కదా, ఈ సమ్మర్లో కూల్గా ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. అలాగే ఇది చాలా సింపుల్గా జస్ట్ 10 minutesలోనే చేసుకునే రెసిపీ అండి. ఒకసారి కస్టర్డ్ చేసుకొని పెట్టుకుంటే చాలు, ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేసుకుని తినేయచ్చు. మరింత టేస్టీగా ఉండే ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దీనిలో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ ఏవైనా తీసుకోవచ్చండి, నార్మల్ మిల్క్ అయినా లేదా ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలని 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈలోపు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని, మనకి మార్కెట్లో చాలా రకాల కస్టర్డ్ పౌడర్స్ అవైలబుల్గా ఉంటాయండి. యూజువల్గా వెనిలా కానీ లేదా బటర్ స్కాచ్ కానీ యూస్ చేస్తారు. నేను ఇక్కడ వెనిలా యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన బ్రాండ్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవచ్చు. దీన్ని 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి, అలాగే దీనిలో 1/2 కప్ వరకు పచ్చి పాలను వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా పాలను వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పాలు కొద్దిగా తగ్గాయి కదండి, 10 నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఈ విధంగా పాల కన్సిస్టెన్సీ కూడా కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు ఈ విధంగా తగ్గిన పాలలో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. కస్టర్డ్ వేసిన తర్వాత మనకి ఈజీగా ఉండలు కట్టేసే ఛాన్స్ ఉంటుందండి, కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 10 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పాలను బాగా మరిగించుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా థిక్గా అవుతూ ఉంటుంది. మరీ ఎక్కువ మరిగించేయకూడదండి, ఎందుకంటే మరీ ఎక్కువ మరిగించేస్తే పాలు మరీ థిక్గా అయిపోతాయి. చల్లారిన తర్వాత ఇంకా థిక్గా తయారవుతాయి. కాబట్టి ఒక మాదిరిగా వచ్చేంత వరకు మాత్రమే మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలో మీ టేస్ట్కి తగ్గట్టు లేదా 4 టేబుల్ స్పూన్ల షుగర్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మీరు షుగర్ ఎక్కువ తింటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ వేసిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తం మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాలను బాగా పెట్టుకోవాలి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ థిక్గా అయిపోకూడదు. పాలు బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని 3 to 4 days పాటు ఇది స్టోర్ ఉంటుందండి. ఇలా స్టోర్ చేసుకొని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేసుకుని మనం తినచ్చు, లేదా ఒక్కసారి కూడా ఫ్రూట్స్ యాడ్ చేసి పెట్టేసుకొని 4 days పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తినేయచ్చు. ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి అన్ని కట్ చేసిన ఫ్రూట్స్ని వేసుకోవాలి. మీకు ఏ ఫ్రూట్స్ అయితే నచ్చుతాయో అన్ని ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ యాపిల్, దానిమ్మ, గ్రేప్స్ అలా అన్నీ వేసానండి. మీకు ఏవి నచ్చితే అవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. అంతే, చాలా సింపుల్గా మనకి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 3-4 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత తీసి తినచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఫ్రూట్ కస్టర్డ్ మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 3-4 hours పాటు స్టోర్ చేసుకోండి. మూడు 4 గంటల తర్వాత ఇలా తీసి చక్కగా కూల్గా ఈ సమ్మర్లో సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇంకా టైట్గా అవుతుందండి. ఈ కస్టర్డ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. దీనిలో ఐస్ క్రీమ్ కలుపుకొని కూడా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ సమ్మర్లో చాలా ఈజీగా 10 minutesలోనే ప్రిపేర్ చేయగలిగే రెసిపీ అండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.